హ్యాకర్ ర్యాంక్ ప్రోగ్రామ్స్ కంప్లీట్ అయినాయా? లిస్ట్ బిఫోర్ వరకు అంటే సెకండ్ యూనిట్ స్ట్రింగ్స్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ వరకు హ్యాకర్ ర్యాంక్ కూడా కంప్లీట్ చేశారా? Okay, raise your hands whoever are completed in the hacker rank. హ్యాకర్ ర్యాంక్ కంప్లీట్ చేసిన వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. C2 I'm expecting response from all. సో కాపీ పేస్ట్ వర్క్ అవుతుందా? సో నేను ప్రీవియస్ ల్యాబ్లో మీరు కాపీ పేస్ట్ ట్రై చేయండి అని చెప్పాను హ్యాకర్ ర్యాంక్. అదర్వైజ్ ప్రాబ్లం అక్కడ చెక్ చేసుకొని యూ కెన్ ట్రై ఇన్ ద ఆన్లైన్ GDB కంపైలర్ ఆల్సో. Check the program in the hacker rank and you can try to implement that program in the online GDB compiler. Only 2 members out of 188. Only 2 members has completed hacker rank programs. Okay, what happened to remaining all? 3 members. A7, B9, C0. Only 3 members. 79. మామూలు కంపైలర్ లో చేసుకున్నాం మ్యామ్. అదైనా పర్లేదు, నేను అదే అడుగుతున్నా. హ్యాకర్ ర్యాంక్ లోనే కాదు, మీరు హ్యాకర్ ర్యాంక్ ప్రోగ్రామ్స్ ఆన్లైన్ GDB కంపైలర్ లో చేసిన హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే మ్యామ్. ఆ ప్రోగ్రామ్స్ మీరు చేసి ఉండాలి. ఇట్స్ మే నాట్ బి ఆన్ హ్యాకర్ ర్యాంక్. హ్యాకర్ ర్యాంక్ లో పాసిబుల్ కాని వాళ్ళందరూ ఆన్లైన్ GDB కంపైలర్ లో కానీ నార్మల్ కంపైలర్ లో కానీ దేంట్లో ఒక దాంట్లో చేసి ఉండాలి ఆ ప్రోగ్రామ్స్. కోలాబ్ లో కానీ. Seven members. Okay, what the problem with the remaining all? రిమైనింగ్ మెంబర్స్కి ప్రాబ్లం ఏంటమ్మా? అవి ఏమైనా అర్థం కావట్లేదా లేదా ఏదైనా ప్రాబ్లం ఉందా? కెన్ ఎనీబడి ఎక్స్ప్రెస్ ద ప్రాబ్లం? Okay, what's the problem? Why you are not able to do the hacker rank programs? ఎందుకంటే ల్యాబ్ ప్రోగ్రామ్స్ మనం ల్యాబ్ టైంలోనే చేసేస్తున్నాం. హ్యాకర్ ర్యాంక్ ప్రోగ్రామ్స్ నేను మీరు చేయమని చెప్పాను. నంబర్ 2 మణికుమార్. నంబర్ 2 4 భవానీ. 5 Yes ma'am. 4 Bhavani. What's the problem, Amma? Why you are not able to do the programs in the hacker rank? లిస్ట్స్ చేయలేదు మ్యామ్. లిస్ట్ ముందు వరకు చేశాను. లిస్ట్ ముందు వరకు చేశారు. లిస్ట్ కాదు, నాకు లిస్ట్ ముందు వరకే నాకు కావాల్సింది. లిస్ట్ ముందు వరకు నేను ఇచ్చిన ప్రోగ్రామ్స్ స్ట్రింగ్స్ ప్రోగ్రామ్స్ కదా ప్రీవియస్ ల్యాబ్ లో ఇచ్చింది. స్ట్రింగ్స్ ప్రోగ్రామ్స్ వరకు కంప్లీట్ చేశారా? yes ma'am. లిస్ట్ చేయలేదు. లిస్ట్ ముందు వరకు డిస్కస్ చేస్తాం కాబట్టి లిస్ట్ తో కాదు, లిస్ట్ ముందు వరకు. లిస్ట్ ముందు వరకు చేశాను. చేసా. ఓకే, హ్యాండ్ రైజ్ చేసి. 5 6 మా లిస్ట్ కాదమ్మా, లిస్ట్ ముందు వరకు. లిస్ట్లో మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం లిస్ట్ టాపిక్. సో ల్యాబ్ ప్రోగ్రామ్స్ లిస్ట్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు చేస్తాం. సో హ్యాకర్ ర్యాంక్లో కూడా లిస్ట్ ప్రోగ్రామ్స్ నేను ఈరోజు ఇస్తాను మీకు. నెక్స్ట్ ల్యాబ్కి మీరు అవి కంప్లీట్ చేయాలి. సో వీలైతే ఈ ల్యాబ్లో మనం కొన్ని చేద్దాం, కొన్ని మీరు చేద్దరు కానీ హోంవర్క్ కింద.
Otherwise, you can do all the programs in the homework. Up to strings. Up to strings hacker rank lo complete chesara. 13 members. 14. 14 Abhishek. 19. 19. నేను రెస్పాండ్ కూడా అవద్దు అనుకున్నారేంటి? ఎవరు రెస్పాండ్ కూడా అవ్వట్లేదు? మ్యామ్ ఎస్ మ్యామ్. ఎవరు? మ్యామ్ 19 మ్యామ్. 19 చేసావమ్మా హ్యాకర్ ర్యాంక్ ప్రోగ్రామ్స్? లేదు మ్యామ్, చేయలేదు. అది రాలేదు మ్యామ్. నాది ఏం రాలేదు? అది నేను ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యాను వస్తుంది మ్యామ్. అది ఓపెన్ అవ్వట్లేదు మ్యామ్. చూస్ చేస్తాను మ్యామ్ ఈసారి. హ్యాకర్ ర్యాంకే ఓపెన్ అవ్వట్లేదా? అవ్వట్లేదు మ్యామ్. ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యే అకౌంట్తో పాస్వర్డ్ రాంగ్ అని వస్తుంది మ్యామ్. ఫర్గట్ పాస్వర్డ్ చేయొచ్చు కదా? చేస్తాను మ్యామ్ తర్వాత. లేదా వేరే మెయిల్తో అన్నా మళ్ళీ రిజిస్టర్ అవ్వండి. సరే మ్యామ్. సరే, ఓకే మ్యామ్. ఓకే. సి సెక్షన్ అమ్మా. సి సెక్షన్ వాళ్ళ ప్రాబ్లం ఏంటి? సి సెక్షన్ నుంచి ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. హ్యాండ్ రైజ్ చేసిన 13 మెంబర్స్లో నాకు సి సెక్షన్ ఎవరు కనిపించలేదు. H7 ఒకళ్ళు ఉన్నారు, హరిప్రియ. ఓన్లీ H7, 1 member from C section. Okay, what about the remaining all from the C section? Can anybody respond? C section నుంచి ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. Why you are not able to do the hacker rank programs? ఇంటి ఎవరు రెస్పాండ్ అవరా? మ్యామ్ స్వాప్ కేస్ వరకే కదా మ్యామ్? అక్కడ వరకే అయింది. స్వాప్ కేస్ వరకే అయిపోయింది మ్యామ్. స్ట్రింగ్స్ లో స్వాప్ కేస్. అవును మ్యామ్. ఓకే, ఎన్ని చేశారు స్ట్రింగ్స్ లో? యాక్చువల్ 4 or 5 ఉన్నాయి. స్వాప్ కేస్ వరకు చేశారా? స్వాప్ కేస్ అయిపోయింది మ్యామ్. నెక్స్ట్ వాట్ ఈస్ యువర్ నేమ్ మ్యూటేషన్స్ అవి ఉన్నాయి మ్యామ్. అవి చేయలేదా? లేదు మ్యామ్. ఓకే, కొన్ని చేశారు, కొన్ని చేయాలి ఇంకా. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఓకే, ఇంకా రిమైనింగ్ ఆల్ G1, G2, F9. Yes ma'am. ఎవరు F9? G2 ma'am. G2 చేశారా హ్యాకర్ ర్యాంక్ ప్రోగ్రామ్స్? చేయలేదు మ్యామ్. ఎందుకని? అది దాంట్లో అది సరిగ్గా ఉండట్లేదు మ్యామ్, అందుకని వేరే దాంట్లో చేస్తున్నాం మ్యామ్. దేంట్లో సరిగ్గా ఉండట్లేదు? హ్యాకర్ ర్యాంక్లో చేయట్లేదు మ్యామ్, వేరే దాంట్లో చేస్తున్నాం. దేంట్లో చేస్తున్నావు? ఒక్క నిమిషం లింక్ పెడతా మ్యామ్ మీకు. లింక్ కాదు, పేరు చెప్పు సార్. నాకు లింక్ ఎందుకు? ఒక్క నిమిషం మ్యామ్. నువ్వు ఏ సైట్లో చేస్తున్నావు ఆ సైట్ నేమ్ చెప్పు. Let will start with our today's lab. Okay, all of you open your observations. So observations are open చేసి పెట్టుకోండి. Then you can note down the question and you can write the program for that. Okay, at the same time you execute the program in the IDLE also, or any compiler, online compiler or IDLE, whatever it is. Execute it and note down your answers for the questions. Okay, so 11th program. Okay, we'll start with the 11th program. Okay, once see the program. Okay, is all of you able to see my see the PDF? Ma'am. PDF okay na? Okay.
Write a program that generates a list of Not visible, 20 ma'am. random numbers. 20 random numbers between 1 and 100. Okay. So we need to generate the 20 random numbers from 1 మ్యామ్ to లింక్ 100. పెట్టాను మ్యామ్. Okay, Amma. I will check. మ్యామ్ గ్రూప్ లో పోస్ట్ చేయరా ఇప్పుడు మీరు చెప్తున్న పీడిఎఫ్ ఒకసారి? అంతకుముందు మ్యామ్ పోస్ట్ చేశాను. స్క్రీన్ షేర్ కావట్లేదు మ్యామ్. స్క్రీన్ షేర్ కావట్లేదు. ఒకసారి సిగ్నల్ చెక్ చేయండి అమ్మా. మళ్ళీ లీవ్ Ma'am. అయిపోయాను అది వచ్చింది. మ్యామ్ రావట్లేదు మ్యామ్. స్లోగా వస్తుంది మ్యామ్. స్లోగా వస్తుంది. అదే సిగ్నల్ తక్కువ ఉంది మీ దగ్గర. లెటర్స్ కనిపించట్లేదు. కొంచెం టైం తీసుకుంటుంది. మీ దగ్గర సిగ్నల్ తక్కువ ఉన్నట్టుంది మేబీ, అందుకని టైం తీసుకుంటుంది. నేను చెప్తుంటాను వినండి ఫస్ట్. ఈ లోపల మీకు అది మెల్లగా ఓపెన్ అవుతుంది. ఓకే. సో హియర్ ద ప్రోగ్రామ్ is we need to generate the 20 random numbers. Okay, that is 20 different random numbers between 1 and 100. So 1 to 100 లోపల ఒక 20 random numbers మనం generate చేయాలి. So and then we need to store that all the 20 numbers into a list. Okay, we need to store all the 20 numbers, 20 random numbers into the list. Okay. So the questions are, first question is print the list. We need to print that list. Okay, whatever the numbers you have stored into the list, that list you have to print. Then print the average of the elements in the list. We need to print the average of the elements of the list. Then print the large and smallest values in the list. We need to find out the largest and smallest values of the list and print that values. Okay. Next D question is, fourth question is, print the second largest and second smallest entries in the list. Okay. In the previous C question we will find out the largest and smallest. So in the D question we need to find out the second largest and second smallest in the list. Next E question is, print how many even numbers are in the list. Okay. Fifth one is, print how many even numbers are in the list. Okay. So these are the 5 questions are there within the 11th program. Okay. So that is we'll complete all that. That is at least 2 or 3 we will do in the one program and the remaining we will do in the another one. Okay. So ante 5 programs rase badalu dini 2-3 programs lo complete cheddam. Okay. Okay, is all of you able to see the PDF now? Yes, ma'am. I am sharing a PDF again in the group. Okay, I have shared the PDF. So కొంచెం టైం తీసుకుంటుంది రావడానికి. Meanwhile we'll do the program. Okay. Is all of you able to see the IDLE also? Yes ma'am. So now first we will create a list. Okay. Can anybody tell me what is a module for the random numbers? What is a module to get the random numbers? Random.random. Module is Import. random. Method is rand int. Rand The int. function. Okay.
Now we need to create a one blank list. Okay, initially we'll create a one empty list. Okay, then whenever we generate the random numbers, okay, then we will store that one by one random number into the list. Okay, that is we will append the one by one number into the list. So first we will specify the list variable. Taking a variable name as rand list or in r list. Okay, is equals to, it's a blank list. Okay, we are created a one blank list. Okay, for of how many random numbers are needed? 20. 20. Just giving a 20. Okay, now we will get a random number that we need to store into the R list. Okay, what is the method in the list to append the value? R list dot append. Append. Append method. Okay, R list dot append of I. random number generate చేయాలి కదా. Random dot random dot Random of 1, 100. 1 to 100 కదా అడిగింది random numbers. So 1, 100. We need to generate a random number in between 1 to 100. Okay, that random number we are appending to the list. Okay, so this line, it generates a random number between the 1 to 100. Okay, from 1 to 100 it generates a random number. That number is appended to the list. So this is repeated for 20 times. Okay, we are repeating a for loop for 20 times. So this statement is repeated for 20 times, so that 20 random numbers are generated and stored into the list. Okay, this is over. Now we'll print the list. Print R list. Random numbers list. All of you do simultaneously with me. నాతో పాటు చేసేసేయండి చేసేవాళ్ళు. Okay, so it's the first question. Okay, print the list. Okay, a question is over. Okay, now first we will execute this program and we will check. Save the program first. G11. Okay, execute the program, run module. Okay, so it's generated the random numbers 48, 16, 7, 23, 6, 47, 12, 71, 5, 71 something. Okay, it generated up to the 46. Okay, the 20 random numbers are generated and we printed the list. Okay, this is for the A bit. Okay, note down this. Okay, next is we need to print the average of the elements in the list. Okay, once we find the sum of the elements in the list, then we can find the average of the elements. Okay. Okay. What is the built-in function to find out the average of the list? List method slope. What is the function which is used for average of the list? Or we will use the mathematical math module function.
average of list equals to comma dot sum of R list divided by 20. Okay, we'll check this once. Math is not. So I'm importing a math module. F sum ఎన్నో ఏదో ఉండాలి, F sum ఉంది కదా. Once all of you check whether this function is available or not. Math functions లో ఒకసారి చెక్ చేయండి. F sum function ఉందా? Is there? Okay. So the average of list is 40.5. Okay. So we are finding a sum of the elements in the list. Okay. Math dot f sum of R list. Okay, it finds the sum of the elements in the list divided by 20 because the number of elements in the list are 20. So divided by 20. Okay, this is to find out the average of the list. Okay, we can do like this, or we can take a sum variable and we can add all the elements in the list. Then we can divide it with the 20. For loop use chesi anni elements sum chesi, then our elements ni divide 20 to divide chesi, then we can print the average also. Okay, that also we can do, and this also we can do. So the next bit is print the largest and the smallest values in the list. Okay. Here we'll write the for loop, and we'll take a two variables for the largest and smallest. మ్యామ్ మ్యాక్సిమం ఇన్ని ఫంక్షన్స్ ఉన్నాయి కదా మ్యామ్. ఉన్నాయి, అన్నిటికీ ఫంక్షన్స్ వాడితే ఏమన్నా ప్రాబ్లం ఏమో అని చూస్తున్నా. సో ఓకే, మాక్సిమం యూజ్ చేసేద్దామా? Yes, ma'am. ఓకే. Largest value. Infosys లో జాబ్ కరుణ్ వాళ్ళకి ఎవరు Max of R list. Ma'am, Yes. గ్రీన్ సార్ కనిపించట్లేదు. ఒక్కసారి సిగ్నల్ ప్రాబ్లం వచ్చింది అని చెక్ చేసుకోమా. నాకు తెలియదు అందుకని అడిగా. ఎవరో అన్మ్యూట్ చేశారు, అది కూడా మార్చుకోండి. అంటే నాకేం తెలియదు కదా. ఇన్ఫోసిస్ లో జాబ్ అంటే ఇన్ఫోసిస్ గ్రేట్ కంపెనీ. ఇన్ఫోసిస్ విప్రో ఈ రెండే గ్రేట్ మాక్సిమం. ఇన్ఫోసిస్ అనేసరికి నాకేం Number 70. సాఫ్ట్వేర్ పూణేలో, కానీ అది ఏ కంపెనీయో తెలియదు. మీరు క్లాస్ వింటున్నారా? పక్కనే ఏమైనా డిస్కస్ చేసుకుంటున్నారా? లోనే అన్ని చేసుకుంటారేంటి? ఓకే, I will execute this program. No attribute max. మ్యాక్స్ అనేది మ్యాక్ మాడ్యూల్ లో కాదుగా మ్యామ్. Math dot అవసరం లేదు మ్యామ్. మ్యాక్ మాడ్యూల్ అవసరం లేదు కదా మ్యామ్. math లో కూడా ఉన్నట్టుందిగా. నో మ్యామ్, ఇక్కడ లిస్ట్ ఫంక్షన్స్ లో ఉంది కదా మ్యామ్, మ్యాక్స్ ఆఫ్ ఆర్ లిస్ట్. ఓకే, లిస్ట్ అది ఇన్బిల్ట్ ఫంక్షన్ మ్యామ్. Okay, largest value is 97.
And as the same way you can find out the minimum value. Min value of the list. Smallest value. Okay, it displays the smallest value also. Okay. Okay. Next, for the second largest and second smallest entries. Okay. What is the built-in functions for the second largest and second smallest? So we will check this. Okay. Okay, we will do this one. Okay, we have a sort method in the list. So whenever you sort the elements, we'll get the sorted list of the elements. Okay. From this, we will find out the second largest and second smallest value. Okay. Can we find it? Yes, ma'am. Okay. Second smallest is the 7. So the position is second value. That is after the 0th index. So we will print that. Second smallest. And smallest value is of the second value. Our list of 1. రిమూవ్ చేస్తే వచ్చిన లిస్ట్ లో మ్యాక్స్ మినిమం అనుకుంటే సెకండ్ స్మాలెస్ట్ ఉంటుంది కదా. వాయిస్ క్లియర్ గా లేదమ్మా, ఇంకొకసారి చెప్పు. అంటే ఫస్ట్ ఉన్న లిస్ట్ ని సార్ట్ చేయకుండా దాంట్లోంచి మాక్సిమం మినిమం రిమూవ్ చేస్తే తర్వాత మాక్సిమం అనుకుంటే సెకండ్ లార్జెస్ట్ వస్తుంది కదా. అలాగైనా చేయొచ్చు. బట్ రిమూవ్ చేయాలి అంటే మీకు ఆ ఎలిమెంట్ అంటే ఎక్సెప్ట్ దట్ ఇండెక్స్ we need to store remaining all the elements in the another list. అంటే ఆ లార్జెస్ట్ ఎలిమెంట్ ఏది ఉందో దాని ఇండెక్స్ తీసుకొని ఆ ఇండెక్స్ ఎలిమెంట్ తప్ప రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నిటిని వేరే లిస్ట్ లోకి కాపీ చేయాలి. then we can do that. Okay. ఓకే, రాంగ్ వచ్చింది. లార్జెస్ట్ స్మాలెస్ట్ వచ్చింది. 2 ఇండెక్స్ 18 ఇండెక్స్. మ్యామ్ లిస్ట్ ఆఫ్ -2 పెడితే వచ్చింది కదా మ్యామ్. అలా అయినా చేయొచ్చు. ఇదేంటి స్మాలెస్ట్ వాల్యూకి ఇండెక్స్ చేంజ్ అవుతుంది ఎవ్రీ టైమ్. సెకండ్ స్మాలెస్ట్ 11 వచ్చింది ఇక్కడ.
ఓకే పైన కరెక్ట్గానే వచ్చింది సారీ second smallest is 1 index and second largest is 18 index because our values are started from the 0 index and ends to the 19. So 18th index value is the second largest and 1 index value is the second smallest out. Okay. Next one is print how many even numbers are in the list. Okay, we need to count the values of the list which are even numbers. Okay. So for that we can take some easy equals to 0 initially and we can repeat the loop for I in our list and now we can count the even number or not. We can check whether the number is I is even or not. If it is even, we can increment the even count. If I got 2 is equals to 0 equals to 1. I will print the even count. Even numbers in list. EC value. Okay. So we just find it the count of the even numbers in the list and we are displaying that count. Even numbers in the list are 10. Okay, note down that output and program. So total for the 5 questions we have written here. Okay, first is we created the list and printed the list. Then find the average of the list. Then find the max and largest and smallest value. Then we find it the second smallest and second largest value. Then even numbers in the list. Okay, is all of you completed the notes for the lists also? Sir, share చేసిన notes note చేసుకున్నారా? Okay. సో వీలైనంత వరకు రన్నింగ్ నోట్స్ కూడా రాస్తూ ఉండండి. ఏమైనా ఎక్స్ట్రా ఫంక్షన్స్ చెప్తే సార్ అవి నోట్ చేసుకుంటూ ఉండండి. Yes, ma'am. Okay. Cases program is over? No, ma'am. మీరు ల్యాప్టాప్ లో చేసేవాళ్ళు ఇట్స్ బెటర్ ఈజ్ యూ డూ ఇన్ ద ఐడిఎల్ఈ అండ్ యూ కెన్ సేవ్ ద ప్రోగ్రామ్స్. So why I am saying is say for example if after opening a college if sir asks you whether you have done the programs or not, then you can show that it's a proof that you have done the programs. సో ల్యాప్టాప్ లో చేసే వాళ్ళందరూ ఐడిఎల్ఈలో చేస్తే వాటిని సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు అమ్మా. ఆన్లైన్ జీడీబీ అయినా మీరు సేవ్ చేయొచ్చు. ఆన్లైన్ జీడీబీ సేవ్ అవ్వదు, సారీ, కోలాబ్ అయితే సేవ్ చేయొచ్చు. Is anybody registered for Amazon Wow?
గర్ల్ స్టూడెంట్స్ ఎవరైనా రిజిస్టర్ అయ్యారా అమెజాన్ వావ్కి? ఎస్ మ్యామ్. ఓకే, ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి అమ్మ, ఎంతమంది రిజిస్టర్ అయ్యారు? So all the girl students who have registered for Amazon Wow, okay, raise hand. Okay, for this I think you require the LinkedIn account. Okay, you just create a LinkedIn account. You can create it with a Gmail also. You need not to specify a separate email ID. You can use the Gmail ID as the LinkedIn ID also. Okay, once you created the LinkedIn account, you'll get a home page of the LinkedIn. Okay, there you'll get the URL in the address bar. Okay, just copy that address, copy that URL and paste in the registration form of the Amazon Wow. This program has some internship and scholarship is also there. Whoever are completed get the internship and scholarships. Okay, for the third years they will get the job chance also. For the second and first years, they can go through the whatever the content they are providing and whatever the workshops they are providing. Okay, you can complete that. But for the third years, they can also get the chance to get the job. Okay, is all of you completed this program? Yes ma'am. Okay. Okay, we'll move to the next program, 12th one. 12th program. Write a program that asks the user for an integer and creates a list that consists of the factors of that integer. So we need to take a number from the user, okay, and we need to create a list with all the factors of that number. Okay, whatever the factors are there for the number, with that factors we need to create a list. Okay, try to do this program. I'm giving a 5 minutes of time. Try to do all of you try to do this program. At least write in the notebook itself. ఆన్లైన్లో చేయగలిగిన వాళ్ళు ఆన్లైన్లో చేసేసి చెప్పండి. ఆన్లైన్లో చేయడానికి పాసిబిలిటీ లేని వాళ్ళు నోట్బుక్లో అన్న రాయండి. You need to take a number and you need to create a list which stores all the factors of the number. అమెజాన్ వావ్ ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు ఏంటి? అమెజాన్ వావ్ది రిజిస్టర్ అయ్యామన్నారు, ఒకళ్ళే హ్యాండ్ రైజ్ చేశారు, ఇద్దరు, B942. ఇంకా okay, have the last date is up to 25th amma, but workshops is already started. Okay, so వీలైనంత తొందరగా మీరు రిజిస్టర్ అయితే you can attend for the workshops, and you can also advise to your friends, and you can also help them while in the registering. వాళ్ళు రిజిస్టర్ అయ్యేటప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే అడ్వైస్ చేయండి. 9042 and B9 has completed the registration. And other branches లో ఉన్న గర్ల్ స్టూడెంట్స్ కూడా చెప్పండి అమ్మా. Okay, if they are interested they can register. Is the 12th program is completed? I'll create a blank list first. L1 is a blank list. Okay.
Now we'll take a number n equals to int of enter an integer. I'm asking for only integer. Okay. Now we need to take the factors of this number and we'll store into the list. So I will repeat a loop from 1 to the then given number n plus n. n. Now we'll take the factors. If n mod I, that is the given number is n, I is the numbers from 1 to n. So we'll divide the n with the each and every number of the I. So if it is division result is if it is equals to 0, then we can say that I is the factor of n. So then we can store the I into the list. L1 dot append of I. Then we can print the list. This is a very small program. I think all of you written this. Equals to L1. Save the program and execute. PRG12. ఫర్ ఐ Yes. ఇన్ రేంజ్ ఇన్ పెట్టలేదు మ్యామ్ అక్కడ. Oh, yes. Okay, run the module. Enter an integer. I'm taking a 50. Integer division or modulo by 0. Okay. 1 n. 1. జీరో నుంచి తీసుకుంది కదా, అందుకని జీరోతో డివైడ్ చేస్తున్నట్టు ఎర్రర్ ఇచ్చింది. The factors of 55 are 1, 5, 11 and 55. Okay. It stores all the factors of the 55 in the list. Okay. Okay, note down this 12th program. Is this over? ఎలా ఉంది పైథాన్ అర్థమవుతుందా? ఎస్ మ్యామ్. ఎగ్జామ్ కి ప్రాబ్లం ఏం లేదుగా? ఎగ్జామ్ అందరు రాయగలరు కదా? ఎస్ మ్యామ్. ఎగ్జామ్ టైం కి అందరు రాయగలరు కదా? Okay, next we'll go for the next program, 13th program. Write a program that generates 100 random numbers that are either 0 or 1. That are either 0 or 1. Ma'am? Then find the largest number of zeros and the largest number of zeros in a row. Then find the longest run of zeros, the largest number of zeros in a row. For instance, the longest run of zeros in 101100001000 is 4. Okay, that is the consecutive number of zeros is the longest run of zeros. Okay, the largest number of zeros in a row, that is a maximum number of zeros in a list. Okay, so we need to find out the two. One is the consecutive number of zeros. సో కాన్సెక్యూటివ్ గా నంబర్ ఆఫ్ జీరోస్ కౌంట్ చేసి సో వాటిలో ఏది హైయెస్ట్ ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సమ్ ప్లేసెస్ యూ మే హ్యావ్ ద 3 zeros and some places you may have the 4 zeros and some places you may have the 5 zeros like that. Okay, you need to count that
continuous list of the continuous set of the zeros. And also you need to find out the largest number of zeros in a row. Okay, that is the total number of zeros in the our list. So a list lo total ga any number of zeros unnai. So adi count cheyali. Okay, as it is. So for instance, the longest zeros is this one. Okay, we'll do this program now. మ్యామ్ Yes. మ్యామ్ లాస్ట్ ప్రోగ్రామ్ లో మామూలుగా L1 డాట్ అపెండ్ ఐ అని ఇచ్చారు కదా మ్యామ్. అది ఇవ్వకపోతే అవుట్పుట్ లో ఫ్యాక్టర్స్ లిస్ట్ అన్ని వర్టికల్ గా వస్తాయి మ్యామ్ ఆన్సర్. L1 dot append of I ఇదా లైన్ మొత్తం ఇవ్వకపోతే అంటే నువ్వేం చేసావంటే దీన్ని తీసుకెళ్ళి దీంట్లో పెట్టావు. ఈ ఫర్ లూప్ తీసుకొచ్చి ప్రింట్ తీసుకొచ్చి నువ్వు ఫర్ లూప్ లో పెట్టేసావు. ఇక్కడ పెట్టావు, ఇక్కడ పెట్టి ఇది తీసేసావు. సో నీకు ప్రింట్ అవుతున్నాయి అవి. అంటే ఇక్కడ ఐ పెట్టేసి ఉంటావు నాకు తెలిసి. సో ఫ్యాక్టర్స్ యాస్టీస్ గా నీకు ప్రింట్ అవుతున్నాయి, లిస్ట్ లో స్టోర్ అవ్వకుండా ప్రింట్ అవుతున్నాయి నీకు ఫ్యాక్టర్స్. అప్పుడు వర్టికల్ గానే ప్రింట్ అవుతాయి. ఈచ్ ప్రింట్ స్టేట్మెంట్ విల్ గెట్ ఇన్ ద వన్ లైన్. సో ఆఫ్టర్ ద ప్రింటింగ్ ఆఫ్ అ వాల్యూ యుల్ గెట్ ద నెక్స్ట్ లైన్. సో వర్టికల్ గా ప్రింట్ అవుతాయి. అంతే చేసావా, ఇంకేం చేసావా? అంతే మ్యామ్, అంతే. ప్రింట్ కి ఇండెంటేషన్ నువ్వు ప్రాపర్ గా ఇవ్వలేదు. సో వాళ్ళు చేయమని మనం లిస్ట్ లో స్టోర్ చేయమని కదా చెప్పింది, కాబట్టి మనం లిస్ట్ లో స్టోర్ చేయాలి. ఫస్ట్ లిస్ట్ లో స్టోర్ చేసి ఆ లిస్ట్ ని ప్రింట్ చేయమన్నారు. ఓకేనా? ఓకే మ్యామ్. Okay, now I will go for the 13th program. Is anybody try the program? 13th program try చేస్తున్నారు ఎవరైనా? Yes ma'am. స్టార్ట్ చేశారా 13th ప్రోగ్రామ్? Yes ma'am. చేశారా? కంప్లీట్ అయిందా? లేదు మ్యామ్, చేస్తున్నాం. చేస్తున్నా. కంప్లీట్ అవగానే చెప్పు. ఓకే, we'll create a list first. One తీసుకుందాం. We'll create a one blank list. Okay, 100 random numbers generate చేయాలి. As in the same way of a previous program, we need to generate the 100 random numbers. అక్కడ 20, ఇక్కడ 100 generate చేయాలి. That is also only you can have the zeros and ones. Okay, only 0 or 1. Okay, so that will write a for loop for I in range of 100. So 100 times loop repeat అవ్వాలి కాబట్టి 100 ఇచ్చేసాం. The module also random. Okay, list 1 dot append of okay, now I will generate the random number, random dot rand int of. So we need to generate the random numbers between 0, 1. So 0, 1. So we'll get the 100 random numbers now. Okay, I'll check the random numbers list. So up to this first we will check. Save the program. Sorry. PRG13 program 13. Run the program now. So these are the our values. Okay, 1 0 1 1 1. Okay, contiguous zeros ekkada unnai, ikkada okati undi. Okay, 5 3 2 ala unnai. Okay, so this is our random list. Okay, now I will find out the
long run of zeros. Okay, first we will count to the contiguous list of the zeros and we will store that count into another variable. So ఒక లిస్ట్ వేరియబుల్ తీసుకొని ఆ లిస్ట్లో మనం ఈ కౌంట్స్ అన్ని స్టోర్ చేద్దాం. దెన్ వీ కెన్ ఫైండ్ అవుట్ ద లార్జెస్ట్ ఆఫ్ దట్ కౌంట్. సో ఆ కౌంట్ లార్జెస్ట్ ఫైండ్ అవుట్ చేసేస్తే మనకి లాంగెస్ట్ రన్ ఆఫ్ జీరోస్ వచ్చేస్తుంది. ఓకే, సో ఐ విల్ డూ దట్. సిఎల్ అని తీసుకున్నాం అంటే కౌంట్ లిస్ట్ ఈక్వల్స్ టు ఇది ఒక బ్లాంక్ లిస్ట్ తీసుకుందాం. I in the list is list 1 నుంచి 1 by 1 వాల్యూ తీసుకుంటున్నాం. Variable c is equals to 0 initially. Is equals to 0. I am incrementing the c value. Is not equals to 0, that is I value is the 1. Then we need to store this count into the our list. cl dot append of c. Then we will make the c again to the 0. Okay, I value 0 ఉన్నంత వరకు count variable increment అవుతుంది. And whenever I becomes the 1, that is whenever the list value is equals to 1, then we will append that count into the CL, that is CL list lo C value ni append chesesi we will make the C into the 0. So again malli it has to start the count again from the 0. Okay, now it's over. So we calculated the counts. We'll print that count of zeros. CL లో ఉన్న count of zeros ని check చేద్దాం. Next we will find out the max of that count. Longest of zeros. All of you can able to understand or any wrong in my program or max of CL. Yes, మ్యామ్ కనుక్కున్న మ్యాక్సిమే కాబట్టి అది పైన కూడా రాయొచ్చు కదా మ్యామ్. అపెండ్ అనేది ఇఫ్ లో కూడా రాయొచ్చు కదా మ్యామ్. append అనేది if లో అంటే ఇక if I equals to 0 అక్కడ. ఎస్ మ్యామ్, దాంట్లో రాసినా ఎలా మాక్సిమం కనుక్కుంటా కాబట్టి మాక్సిమం నెంబరే వస్తుంది కదా మ్యామ్. అంటే 1 అపెండ్ అవుద్ది, 2 అపెండ్ అవుద్ది, అట్లా స్ట్రీక్ ఉన్నంత వరకు లాస్ట్ నెంబర్ వరకు అపెండ్ అవుద్ది కదా. అక్కడైనా చేయొచ్చు. అక్కడ మళ్ళీ ఇంకో ఇఫ్ కండిషన్ పెట్టుకోవాలి. మ్యాక్స్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ లోకి మన కౌంట్ ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ మ్యాక్స్ స్టోర్ చేసుకోవచ్చు. అలా కూడా చేయొచ్చు. The next value you need to print is largest number of zeros. So this is largest number of zeros is equals to, we'll find out the sum of the values. దానికి మళ్ళీ మ్యాథ్ మాడ్యూల్ చేసుకోవాలి మనం. మ్యాథ్ కూడా ఇంపోర్ట్ చేశాను. math.fsum of CL.
CL list లో ఉన్న counts ని sum చేస్తున్నాను. Okay, which makes the largest number of zeros in a row. That is the total number of zeros in the list అవుతుంది. Okay, now we'll execute this program. Okay, longest run of zeros is 6, largest number of zeros is 48. Okay, total number of zeros in this is 48. Count of zeros, ఇక్కడ 1 zeros ఎందుకు వచ్చాయి? ఓకే, ఇక్కడ 0 zeros because it is a 1, there is no zeros, so it's printed it as a 0. There are the 3 zeros here, so the count is 3 here. Here it is a 1. Okay, 1 రాగానే ఇక్కడ మనకి 0 బదులు 1 ప్రింట్ అయ్యి, సో ఇక్కడ 1 రీచ్ అవగానే మనకు ఆ కౌంట్ దాంట్లోకి వెళ్ళిపోయింది. దట్ ఈస్ కౌంట్ ఈస్ స్టోర్డ్ ఇన్ టు ద CL, so that 3 is stored into the CL. Next is there is a 1 0, so the count is 1 here, and there are 4 1s, so there are no zeros in this, so zeros లేవు కాబట్టి మనకి 3 times 0 0 నే ప్రింట్ అయింది. Okay, so for this one it stored the count. ఈ 0 కౌంట్ అంటే ఇక్కడ 1 0 ఉంది కాబట్టి ఆ కౌంట్ ని ఈ 1 వచ్చినప్పుడు స్టోర్ చేస్తుంది, సో దట్ ఇక్కడ 1 అనేది కౌంట్ గా స్టోర్ అయింది. నెక్స్ట్ ఫర్ దీస్ 3 1s it is storing the 3 zeros because there is no zeros in the list, so it stored the zeros. Next is 1 0 is there, so the count is 1. Next is all the ones, so ఇక్కడ 5 ones ఉన్నాయి, actually 6 ones, but first one place లో first one కి related గా it stores the count. So remaining 5 zeros because there are no zeros. Next is 1 0, so 1 is the count. Next is 3 zeros, so 3 is the count. Next 1 0 1 count, so ఈ ones కన్నిటికి zeros వస్తాయి. Next there is the 6 zeros here, so 6 is the count here, and there are the 2 zeros, 2 is the count. Next is 4 zeros. సో ఈ వన్స్ ఉన్న ప్లేస్లో మనకి కౌంట్ ఉండదు కాబట్టి ఆ కౌంట్ 0 స్టోర్ అవుతుందమ్మా. సో జీరోస్ కాన్సిక్యూటివ్గా ఉన్న ప్లేసెస్లో మాత్రమే మీకు కౌంట్ 4 అది స్టోర్ అవుతుంది. ఈజ్ ఆల్ ఆఫ్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్? Whenever you get the 2 zeros, the count is 2. Whenever you get the 3 zeros, the count is 3. Again the 2 zeros, 2 count. Here the another 2 zeros. Okay, there are the 4 zeros here, 2 4. Okay, and here it is the 3 zeros, 3, and for this 0 1, and for these 2 ones 0 0 వస్తుంది, and for this 0 1, and for this it's not counted this one, so ఈ last 0 కి 1 వచ్చినట్టుంది ఇక్కడ, ఇది 1. Okay, so from these counts we got the maximum value is 6. Okay, this is a 6 is the maximum value, so we got the 6 as per this one, and the total number of zeros is, except the 0, it adds all the remaining values. Okay, that all the remaining values are added, and we got the count is total zeros count is 48. Okay, is this okay? Ma'am, Okay, output note down this program. చెప్పండి. output చూపించండి మ్యామ్. కదా 1s and 0s మొత్తం రాయదు, జస్ట్ ఒక 4 5 నోట్ చేసేసుకొని కింద లాంగెస్ట్ రన్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ నోట్ చేసేసుకోండి.
సో తను ఇంకొక స్టూడెంట్ చెప్పాడు కదా, అది ఒక్కసారి ట్రై చేద్దాం. Without taking the list, we can find out the max value and some value also. That is just we can make it a hash. M equals to 0 initially. If E is greater than the M, then we will store the M equals to C. At the same, we'll do the sum of the C values also. Equals to 0. Plus equals to C. Okay, like this also we can do. We'll just once check this. Hash ఇచ్చేద్దాం. ఇక్కడ లాంగెస్ట్ రన్ దగ్గర మ్యాక్స్ బదులు M వాల్యూ ఇద్దాం, సమ్ దగ్గర S వాల్యూ ఇద్దాం. Okay, longest run of zeros is 5 and total number of zeros is 46. Okay, you can do like this also. Okay, you need not to store the counts in the list. Yes? Yes. Huh? అర్థం కాల, ఇంకొకసారి చెప్పు. చాలా స్క్రీన్ లేట్ గా లేట్ గా వస్తుంది. డిస్ప్లే అవుతుందంట బాబు. చాలా లేట్ గా డిస్ప్లే అవుతుందా? ఎస్ మ్యామ్. ఓకే, అది సిగ్నల్ ప్రాబ్లం ఉంటుందమ్మా. మ్యామ్ సిగ్నల్ బానే ఉంది మ్యామ్. సిగ్నల్ బానే ఉన్నా అంటే రాదు, యాక్చువల్లీ ప్రాబ్లం ఉంటుంది. అది కొంచెం అంటే మనకి మీటింగ్స్కి వచ్చేసరికి ఆన్లైన్ మీటింగ్స్లో సిగ్నల్ ఎక్కువ తీసుకుంటుంది, నెట్ ఎక్కువ యూజ్ చేస్తుంది. సో దట్ మీకు ఫుల్ సిగ్నల్ ఉన్నా కూడా ఒక్కోసారి ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఓకే, నేను సిఎల్ తీసుకోకుండా ఇంకొకటి ట్రై చేశాను. సో ఇదైనా ఓకే, మీకు విత్ సిఎల్ అయినా యూజ్ చేయండి, లేదా బెటర్ కామెంట్స్ అలాగే నోట్ చేసుకోండి. సో కామెంట్స్ తీసి ఒకసారి ట్రై చేయొచ్చు, కామెంట్స్ ఉంచి ఒకసారి ట్రై చేయొచ్చు. సో కామెంట్ లైన్స్ అలాగే యాజ్ టీజ్ గా నోట్ చేసేసుకోండి కామెంట్స్ తోటి. కంప్లీట్ అయిందా? Okay, shall we move to the next program? Yes, ma'am.
Is all of you completed to note the program? Okay. Okay, next program is 14th program. Write a program that removes any repeated items from a list so that each item appears at most once. For instance, the list of 11234300 would become as 1 is to be replaced, that is the duplicate value of the 1 is to be replaced, and then 2 3 4, and again there is a 3 is there, so 3 is replaced, another 0 is there, so 0 is also replaced. So you'll get the unique values of 1 2 3 4 0. Okay, this is our 14th program. We need to replace the duplicate values. Okay, what is the built-in function in the list to replace the values? What is the built-in function in the list for this? List lo meeku deenkuన్న built-in function enti? తెలుసా తెలీదా? There is a function is replace function. Okay, using that we can replace the particular value in the list. Okay, for that what we will do is first we will create a list with all the required values, and we'll take the one by one value from the list and we will store into the another list, and at a time we will check that whether that item is already in the list or not. Otherwise we can take the count of the items. Every time we can take a one item and we can count it, and based on that we can replace it. బట్ అలా చేయడం కన్నా మీకు ఇంకో లిస్ట్లో స్టోర్ చేసుకోవడం ఈజీ అవుతుంది. So I will write the program for this. Can anybody try this program? Yes, ma'am. చేశారా చేస్తున్నారా? చేసావా? Yes, ma'am. Okay, share the screen. Permission లేదు ma'am. నేను ఇస్తున్నాను, పర్మిషన్ ఇస్తున్నాను. రోల్ నెంబర్ ఎంత? A7. Okay. Okay. Okay, the first one is list 1. She is created with 11234000, and second list is blank list. Okay, for I in the list 1, okay, it takes a one by one element from the first list and it checks that whether this item is in the second list or not. If it is not in the second list, then list2 dot append of I value, so that then it stores that value into the second list, then print the second list. Okay, so it shows the second list as 12340. Okay, okay, show the program. Okay, all of you note down this program. Okay, thank you, Priyanka.
ఒకసారి అందరు నోట్ చేసుకుంటారు. వెయిట్ చేయండి. So for the 14th question, this is the program. Is anybody tried in a different way? ఇంకేదైనా డిఫరెంట్ వేలో ఇంకెవరన్నా ట్రై చేశారా? ఇంకెవరు ట్రై చేయలేదా? Okay, is all of you noted this? Complete అయిందా 14th program? Yes, ma'am. Okay. Okay, Priyanka, close the window. Close the presentation. Yes, ma'am. Program is, we'll create the first one list L1 equal to our required values. Say for example 1 comma 1 comma 2 4 5 5 2. Say this is the list. Now we created a one more list as a blank list. Next we will try that for n in list 1 L1. Okay, if n is not in the second list, that is not in the second list, that is L2. If it is not in the second list, then we will add that list to item to the second list. Append of, Ma'am, screen share అవ్వట్లేదు ma'am. okay, sorry. Now on this way is sharing screen. L2 dot append of n. Same తను రాసిన ప్రోగ్రామ్ నే మళ్ళీ రాస్తున్నాను అంతే. Unique list, that is unique values list, that is the L2 program and run the program. PRG14 is the program. Now we will run this program. Okay, 1 2 4 5 3 is the items in the list. 1 2 4 5 3. Now I will go for the next one. I think the next program is not related to the list. 15th program, write a program that asks the user to enter a length in the feet. The program should then give the user the option to convert the feet into the inches, yards, miles, millimeters, centimeters, meters, or kilometers. Say if the user enters 1, then program has to convert into the inches. 2, then the program to the adds, etc. While this can be done with the if statements, it is much shorter with the lists, and it is also easier to add new conversions if you use lists. It is also easier to add new conversions if you use lists. Okay. You need to take the length in the feet. Okay, feet లో ఒక length value మనం తీసుకోవాలి. That is whatever the value you are taking, you need to be assume it as the value is in terms of a feet. Okay, then the program has to convert that length into the required value, the required form based on selecting the value by the user. Okay,
If the user enters the 1 to the inches, 2 to the yards, like that. Okay, so that is we need to give the option inches for as the 1, yards as the 2, and miles as the 3, millimeters as the 4, centimeters as the 5, meters as the 6, and kilometers as the 7. Okay, or we can also do the equivalent inches. Okay, so the based on the option selected, that is no, we cannot do like that. Okay, ఫంక్షన్స్ ఏమమ్మా? ma functions ఫంక్షన్స్ రిలేటెడ్ కాదు లిస్ట్ రిలేటెడ్. Feet to inches conversion is how much it's a value? Feet, 1 feet is equals to 30 centimeters. Inches are 12.5. 12 inches ma'am. 12 inches. 12 ma'am. 12 inches. What we will do is in the place of the inches we will take it as a 12. Okay, మనం 1 2 3 4 కాకుండా ఇంచెస్ ప్లేస్ లో 12 తీసుకుందాం. సో ఇచ్చిన వాల్యూ ఫీట్. సో ఇఫ్ ద యూజర్ గివ్స్ ద 1 as the option, then we need to multiply this feet with the inches. సో అంటే ఇక్కడ 12 ఇస్తారు కాబట్టి 12 into feet, then we'll get the value in terms of inches. Yards కి తెలుసా? Feet into yards. 1 feet, how many yards for the how many feet for the 1 yard? 3 ma'am. Idea ఉందా? మా 3 ma'am. స్క్వేర్ లాగా ఉంటది కదా మ్యామ్. అవును, స్క్వేర్ లాగా ఉంటది. 3 feet ma'am. 1 yard is equal to 3 feet. 3 ఉండాలి మ్యామ్. 3 into 3 నా ఓన్లీ 3 feet ఆ? Only 3 feet. 1 yard is equal to 3 feet ma'am. 1 yard equal to 3 feet. Okay, then miles కి ఐడియా ఉందా లేదా ఆన్లైన్ లో చెక్ చేద్దాం. Miles to feet ma'am. Miles to feet. 1 feet equal to how many miles? 5280 feet ma'am. 1 mile equal to. Okay, చెక్ చేసావా? Yes ma'am. 1 mile equal to 5280 feet. ఓకే, అయితే ఐడిఎల్ఏలో నోట్ చేసుకుందాం. L1 equals to, first one is 12 inches, next one the 1 yard and 50. Third one miles ఎంత చెప్పారు? 5280. 52.80 నా? 5080 నా? 5280 ma'am. 80 ఇన్ని ఉంటాయా? ఉంటాయా ఒక మైల్ కి? అలాగే యాడ్ కూడా చెక్ చేయండి. 1 యార్డ్ ఈక్వల్ టు హౌ మెనీ ఫీట్స్ అనేది? 3 అని వచ్చింది ma'am. 3 నేనా? ఓకే, నెక్స్ట్ ది మ్యామ్. ఎస్ మ్యామ్, ఫీట్ ఇస్తే యాడ్స్ లో కదా మ్యామ్ కన్వర్ట్ చేయాల్సింది. అవును, అప్పుడు 1 feet ఈక్వల్ టు 0.333 యాడ్స్ వచ్చింది మ్యామ్. వాళ్ళు యాడ్స్ ఇన్ ఫీట్ లో చెప్పారు. కరెక్టే. నేనేమనుకున్నా అంటే దాన్ని డివైడ్ చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ ఇంచెస్ నేమో మల్టిప్లై చేద్దాం అండ్ రిమైనింగ్ వాటిని డివైడ్ చేయాల్సి వస్తుందేమో, లేదంటే డివిజన్ వాల్యూనే వేసుకుందాం. ఇచ్చిన ఫీట్స్ డివైడెడ్ బై 3 చేసేయచ్చు. ఇదొక్కటి మల్టిప్లై చేయాలి, రిమైనింగ్ వన్ని డివైడ్ చేయాలి. ఇవన్నీ డివైడ్ చేయాలి. నెక్స్ట్ చెప్పండి మిల్లీమీటర్స్, ఇది మల్టిప్లై చేయాలి.
1 feet, how many millimeters? 304.8, ma'am. 4.8. Okay. Centimeters? 1 feet 30 centimeters kada. Meters? 1 meter ki ఎన్ని feet? 2 feet అనుకుంటా. చెక్ చేసారా? How many feet for a 1 meter? 3 feet 3.37 inches, ma'am. 3.28024. 3.280. ఇక్కడే వస్తున్నాయండి. 3.2804. 84, ma'am. కిలోమీటర్ కి ఎన్ని ఫీట్స్? 3280.84. 80.84. అంతేనా? Okay, ma'am. Now we'll do the conversions. First we will take the feet value. F equals to feet in terms of floats తీసుకున్నామా ఇంట్లో తీసుకున్నాంలే. Enter feet, enter length in feet. We are taking a length in the terms of a feet. Okay. Now I will take the option. OP equals to enter conversion option. One, two, 1, 2, 3, 4, 5, 6, 7. 1 to 7. సో 1 to 7 మిడిల్లో మనకి ఏదో ఒక ఆప్షన్ ఇవ్వాలి, లేదంటే మనం మెనూ లాగా డిస్ప్లే చేయొచ్చు, బట్ మళ్ళీ అదంతా టైప్ చేయాలి కూర్చొని. సో అందుకని నేను ఓన్లీ 1 to 7 మిడిల్లో ఆప్షన్ ఇవ్వమని అడుగుతున్నాను. బేస్డ్ ఆన్ దట్ ఆప్షన్ వీ నీడ్ టు డూ ద మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ ఆఫ్ ద ఫీట్స్. ఓకే, అన్నీ ఒకటే ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలంటే పాయింట్స్లోనే తీసుకోవాలి. మనకి డివైడ్ చేయాల్సింది ఈ రెండు డివైడ్ అవ్వాలి. మిల్లీమీటర్స్ మల్టిప్లై అవ్వాలి. ఇది మల్టిప్లై, దిస్ ఇస్ ఆల్సో మల్టిప్లై, దీస్ టూ ఆర్ డివిజన్. సో అన్నిటిని డివిజన్స్లోకి కానీ మల్టిప్లైలోకి కానీ మార్చుతామమ్మా. 12 inches by 3, 1.280, 304 millimeters. ఇది మల్టిప్లై చేయాలి, 30 మల్టిప్లై చేయాలి, 3 meters. 1 now will multiply that. Equals to
into 1 of OP. Okay, we are taking a L1 of option. Okay, if the option is 1, it takes the first one. Option is 2, it takes the second one. Option is 3, third one. Option is 4, fourth one. Okay, 1 divided by chesana values ni. So 1 divided by the value is nothing but it takes into in terms of a points. So our value toti ikkada multiply avutundi. Feet value multiply avutundi. Then we'll get the result. Okay. PRG 15. Length in terms of feet, 35 feet. Isn't any zeros వచ్చినాయి? ఏంటి అన్ని జీరోస్ ఎందుకు వచ్చినాయి? Okay, sorry. We need to get the value of that. The particular option, the value కావాలి మనకి. Okay, enter the conversion option 1, 11.66. ఏమైంది ఇప్పుడు? Okay. Okay, it's okay. సో మనకి ఇందాక ఓపీ అని తీసుకున్నప్పుడు ఓపీ ఆప్షన్ 1 అంటే ఇట్స్ యాక్చువల్గా 0th వాల్యూ కదా ఇది. సో 1 అనేసరికి ఇది 1/3తో జరిగింది. సో దట్ వీ గాట్ ద రాంగ్ వాల్యూ. సో ఓపీ -1 చేసాం. సో L1 ఆఫ్ ఓపీ -1 ఆప్షన్ -1 కే టేక్స్ దట్ వాల్యూ. సో ఆ పర్టికులర్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ తీసుకుంటుంది. అండ్ విత్ దట్ వీ విల్ మల్టిప్లై ద ఫీట్ వాల్యూ, దెన్ విల్ గెట్ ద రిజల్ట్. Okay, sorry. So we have given the 35 as the feet value. Enter length in the feet is 35. Enter the conversion option 1 to 7. 1 and enter chesam. So it has to convert the 35 feet into the inches. 35 into 12. So I'll get the 420 inches. Okay. Next, if we run again, enter the length in the feet 40, then we'll give the option is 2, 13.33. Okay, 13.33 adds. Okay, divided into 1/3 అంటే divided by 3 అవుతుంది. Okay, so you'll get the number of yards is 13.33 yards. Second one is yards కాబట్టి 13.33 yards వస్తుంది. ఓకే, మీకు ఇంకొంచెం మెసేజ్ క్లియర్గా రావాలి అంటే ఇంకొక లిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒక లిస్ట్ పెట్టేసుకొని
meters మనం పెట్టుకున్నాం. మళ్ళీ ఎంత పొడుగు ఎందుకు? ఇలా నేమ్స్ అని ఒక లిస్ట్ పెట్టేసుకొని ఆ నేమ్స్ లో ఉన్న వాల్యూని కూడా మీరు ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, రిజల్ట్ ఇన్ names of OP minus 1. The feet option is 3. Result in terms of miles is 0.013. Is it clear now? So word కూడా ప్రింట్ అవుతుంది మీకు అక్కడ. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ అని నేమ్స్ లో నుంచి ఆ వర్డ్ తీసుకుంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ యార్డ్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంచెస్, మైల్స్, ఎంఎం, సిఎం, మీటర్స్ అది ప్రింట్ చేస్తుంది. ఈజ్ అని చెప్పి రిజల్ట్ ప్రింట్ అవుతుంది. Okay, is it clear now? Note చేసారా? Okay, like this you can add the more conversions to the program by using the list. So just you can add the more conversion values in the L1 and you can add the more names in the names. So you need not to change the remaining code. You can just add the values into the L1 and names. Okay, so that your program will be increased to do the different conversions of the feet. Okay, if it is clear, we will go for next. From the 16th, these are the functions. 16th program nincha avanni functions. Only up to this is the related to the list. Is all of you noted in the observations? Yes, ma'am. Okay. Okay, this is over. ఈ ప్రోగ్రామ్ నోట్ చేసుకోవడం కంప్లీట్ అయిందా? Yes, ma'am. Okay. Okay, now our list programs are completed in the record manual, lab manual. Okay, we completed up to the 15 programs. Okay, now we'll go for the hacker rank and we'll check what are the programs are there on the list. List మీద ఏం programs ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం and you can solve them. సో ఇంతవరకు అందరిది కంప్లీట్ అయింది కదా? ఇంకెవరైనా రాస్తున్నారా? Okay, so I'm closing this Python IDLE. Okay, so from the 16 these are the functions. 16, 17, 18, 19, 20, 21, 22. Okay, up to 22 are the functions. Okay, the other 6 programs are there on the functions. Okay. Okay, next are the files. Okay, total 33 are there. Okay.
Okay, all of you open the hacker rank and go to the Python. Okay. Just go for the list. ఇక్కడ సబ్ డొమైన్స్ లో లిస్ట్ ఎక్కడ ఉంది? లిస్ట్ ఇక్కడ కనిపించట్లేదు. సెట్స్, math, iteration tools. Okay, it's here it is the nested list, finding the percentage, find the runner up score, list comprehensions. Okay, print, write, division, functions చేసారా? ఓకే, అంటే నేను ఫంక్షన్స్ సెకండ్ యూనిట్లో చెప్పినప్పుడు చేయమని చెప్పాను ఇవి మీకు. డివిజన్, రైట్ ఫంక్షన్ అండ్ రైట్ ఏ ఫంక్షన్ అండ్ ప్రింట్ ఫంక్షన్. ఈ రైట్ ఏ ఫంక్షన్, ప్రింట్ ఫంక్షన్ చేసి చూసారా? నో రెస్పాన్స్. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్, చేసాం మ్యామ్. Okay, okay, thank you. Okay, just all of you open the list comprehensions. Solve challenge. List comprehensions లో ఉన్న solve challenge open చేయండి. Okay, I will check the program once. Okay, let's learn about list comprehensions. You are given 3 integers x, y, z representing the dimensions of a cuboid along with an integer n. Okay, you'll be given the 3 integers x, y, z values. Those are the dimensions of the cube, and you'll be given one more number is the n. Print a list of all possible coordinates given by I, j, k on a 3D grid where the sum of I plus j plus k is not equal to n. Okay, so we need to print all the possible coordinates of the I, j, k, that is I value, j value and k value. And three ante oka I value, okay, that repeats through the different values anamata. I value is in between less than the x, j value is less than the y, k value is less than the z, less than or equals to the z. Okay, we'll take the different values from 0 to the x, 0 to the y and 0 to the z. Okay, we'll take the different values and that sum of the I, j, k values is not equals to the n. Okay, will be given a one n value. Okay, for that this total should not be the equal. Okay, 3 coordinates add చేసినప్పుడు n కి equal కాకూడదు ఆ value. Okay, should not be equal. Please use list comprehensions rather than multiple loops as a learning exercise. Okay, so list comprehensions ante manam just will create a list and we'll take a indexes of the elements, and based on that we can do all the combinations, creations and others. So avi use cheyamantunnaru. Okay, we'll check it. Say for example, x value is 1, y value is 1 and z value is 2. So x coordinate values you can generate you can generate the x coordinates from 0 to 1, y coordinates from 0 to 1, z coordinates from 0 to 2. అంటే 0 to 2 వరకు ఏ వాల్యూ నైనా z కోఆర్డినేట్ గా తీసుకోవచ్చు. 0 to 1 as the y coordinate and 0 to 1 as the x coordinate. Okay, so all the permutations of I, j, k are అంటే జస్ట్ జనరల్ గా పాసిబుల్ పర్ముటేషన్స్ ఇక్కడ ఇస్తున్నాడు. 3 zeros యూస్ చేయొచ్చు, 001, 002, 010, 011, 012 ఇలా కాంబినేషన్స్ రావచ్చు. Print an array of the elements that do not the sum to n equals to 3. So because n is given as the 3, so we need to find out what are the lists which are not equals to n equals to 3. Okay, n equals to 3 కాకూడదు, అంటే sum is not equals to 3. Okay, అలా not equals to 3 అయిన combinations మనం find out చేయాలి. Equals to 3 is this one 012 and 102, 111. Okay,
ఓకే, అవి మనకి ఈక్వల్ టు 2 అవుతాయి. రిమైనింగ్ వన్నీ నాట్ ఈక్వల్ టు 3నే. 3 zeros 0 0 1 0 0 2 0 1 0. సో సమ్ నాట్ ఈక్వల్స్ టు 3 అయినవన్నీ మనకి రిజల్ట్ అవుతుంది. Input format is 4 integers we need to give with the separated by the line. Constraints are print the list in lexicographic increasing order. Okay. And the sample inputs are 3 1s and 2. Sample output is this one. Not equals to 2 ఉన్న lists అన్ని print చేయాలి. Each variable is xyz will have the values as 0 1. All permutations lists are like this. Sample input ఇంకొక input output ఇచ్చాడు. Okay, is anybody are trying this? ఏంటి ఇండెక్స్ ఇండెంటేషన్ తీసుకోవట్లేదు. Okay, list of lists create చేయాలి. So we need to take the random values of x and random values of y and z. Okay, equals to
random dot rand int of to x తీసుకుందాం వాల్యూస్. మ్యామ్ లిస్ట్ కాంప్రహెన్స్ మ్యామ్ డైరెక్ట్ గా లిస్ట్ కాంప్రహెన్షన్స్ యూజ్ చేయొచ్చు కదా మ్యామ్. ఓకే, స్టార్ట్ చేసావమ్మా నువ్వు? మ్యామ్ నాది ఎగ్జిక్యూట్ అయింది మ్యామ్, అవుట్పుట్ వచ్చింది. ఒకసారి షేర్ చేయి స్క్రీన్. ఓకే మ్యామ్, ప్రెసెంట్ యాక్సెస్. ఐఎమ్ చేంజింగ్ ఆప్షన్స్. Okay, share the screen. మ్యామ్ షేర్ అవుతుందా? ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అవుతుంది. మ్యామ్ షేర్ అయిందా? షేర్ అయింది. ఓకే, ఎస్. ఓకే, షేరింగ్ తీసావా? ఎస్ మ్యామ్, మళ్ళీ చూపించనా? చూపించు. సార్ ప్రోగ్రామ్ చూపించు, రిమైనింగ్ వాళ్ళు కూడా కంప్లీట్ చేస్తారు ఒకసారి. Okay. Okay, all of you note down that and complete it. List 1 equals to, here we are creating a two-dimensional list. Okay. Okay, the combination is we are creating with I, J, K is a sublist. Okay, the I value as for I in the range of 0 to x plus 1, and for the J value is in the range of 0 to y plus 1. And for the k value is in the range of 0 to j plus 1. Okay, and also we are checking a condition as if I plus j plus k is not equals to n. That is, once after generating these this list, ijk list, then it checks that whether that values are not equals to n or not. The sum of values is not equals to n. If the sum is not equals to n, okay, then only the ijk values will be stored, okay, as a one of the list item. Okay. Then finally we can store the list 1. We can display the list 1. Okay, all of you complete it. Okay. Okay, Haripriya. Okay, ma'am. Is anybody tried the next challenge? Find the runner-up score. Okay, give the participant score sheet of your university sports day. You are required to find the runner-up score. You are given n scores, store them in a list and find the runner-up score. So runner-up score is nothing but one less than the winner. Okay, so winner is the highest score, and next score is the next highest is the runner-up score. Okay, say for example your values are you have to give the 5 values, 2, 3, 6, 6, 5. Okay, then highest value is the 6, the runner-up score is the 5.
Okay, the next highest is the 5. సో ఆల్రెడీ మనం ఇందాక ల్యాబ్లో చేసిన ప్రోగ్రాంలో ఒక మోడల్ సెకండ్ లార్జెస్ట్. The maximum score is 6 and second maximum is 5. So we print the 5 as the runner-up score. Okay, this is another way. Here it is given. We can store the complete list values. That is, whenever you are taking the list, we can take at a time the list into the input. Okay, that it will be takes it as the string value. So మీరు 1, 2, 3, 4 అని ఎంటర్ చేస్తే అది మొత్తం స్ట్రింగ్ గా తీసుకుంటుంది. దట్ యూ కెన్ స్ప్లిట్. ఓకే, ఇన్పుట్ డాట్ స్ప్లిట్. ఓకే, ఇట్ స్ప్లిట్స్ ద వాల్యూస్ బేస్డ్ ఆన్ ద కామా అండ్ దోస్ వాల్యూస్ యూ కెన్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ద ఇంట్. ఓకే, map is a function, okay, which applies the one function to the another one. Okay, that is, this is the data actually and this is a function. The int function is applied to this particular data. Okay, so that this data will be converted into the int and that we can store into the ARR variable, which is as a list. Okay, it stores the all that values as the list. Okay, either you can sort and print the second largest, okay, or you can find out the largest value and the first largest find out చేసి అది కాకుండా రిమైనింగ్ వాల్యూస్ నుంచి మ్యాక్స్ తీసుకోవచ్చు. సో కంప్లీట్ దిస్. If anybody completed, inform me. సార్ట్ చేసి నా లాస్ట్ నుంచి సెకండ్ వాల్యూ ప్రింట్ చేసినా చాలు. బట్ అది రిపీటెడ్ వాల్యూస్ ఇస్తే కనుక ప్రాబ్లం అవుతుందమ్మా మీకు. Otherwise, first you can find the max value from the list. And other than that, you can take the remaining all values into the another list and you can find the max of that. First max find out చేసి అది కాకుండా రిమైనింగ్ వాల్యూస్ అన్నిటిని వేరే లిస్ట్ లోకి మూవ్ చేయండి. మూవ్ చేసి దెన్ యూ కెన్ ఫైండ్ అవుట్ ద మ్యాక్స్. సో ఇది రిపీటెడ్ వాల్యూస్ ఉంటే మనకి ఇలా చేయాల్సి వస్తుంది. రిపీటెడ్ వాల్యూస్ లేకపోతే సార్ట్ చేసేసి తీసుకోవచ్చు. బట్ రిపీటెడ్ ఉన్నప్పుడు మనం సార్ట్ చేసి నెక్స్ట్ వాల్యూ లాస్ట్ నుంచి సెకండ్ వాల్యూ తీసుకోవాలి అంటే అది మ్యాక్స్ వాల్యూనే అవ్వచ్చు ఒక్కోసారి. ఎవరైనా కంప్లీట్ చేశారా? స్క్రీన్ షేర్ అవ్వట్లేదు, చెప్పరే ఎవరు? Is anybody completed this next challenge? Runner-up score. Okay, we have next programs on the list is nested list. Another one, finding the percentage. And easy basic program is on the list is list. Nested list is you need to create the multiple lists as a combination and we can create a one more final list. Okay, this is the n students. We need to store the data in the list is name of the student and second lower grade. Okay, that is we need to create a list with the name and second lower grade. Okay, with those students data we need to create another list. Okay, input format we need to take the n value and based on that we need to take the name and the second grade, that is lowest grade. Okay, second lowest grade. Okay, those two values name and number input ka తీసుకోవాలి. So name and numbers toti we need to form a list and that will be stored into the another list.
In output format is print the name of the student having the second lowest grade. Okay, second lowest grade ఉన్న name ని print చేయాలి. If there are multiple students, then order their names alphabetically and print each one in a new line. So ఒకవేళ more than one students కనుక second lowest grade ఉంటే, then we need to print the one by one student name in the new lines. Sort చేసి వాటిని one by one new lines లో print చేయాలి. Okay, this is the next one, and you need to do the next list, sir. Finding the percentage. Okay. Okay, this is dictionaries. Key value pairs is the dictionaries. ఇది వద్దులేండి. Basic program on the list, the basic program. You need to insert a value, print the list, remove the value, append the value, sort, pop, reverse. So ivi list functions execute cheyali. List lo unna different built-in functions. So using these functions you need to show the outputs. Okay, so idu oka basic program, idu okati complete cheyandi. Okay, you need to complete the 3 programs by the next lab. List basic program, nested list, runner up score. ఈ 3 programs complete చేయండి. ఓకేనా? మ్యామ్ రన్నర్ అప్ స్కోర్ రావట్లేదు మ్యామ్. ఓకే, అంటే మీ ప్రోగ్రామ్ కరెక్ట్ అవుతుంది కానీ కేసెస్ ఏమైనా మిస్ అవుతున్నాయా? కేసెస్ ఏమన్నా సాటిస్ఫై కావట్లేదా? ఎర్రర్ వస్తుందా? ఏమా? Okay, I will post the solution in the group. దీని సొల్యూషన్ మళ్ళీ మీకు నేను గ్రూప్ లో పెడతాను, లేదంటే రన్ అప్ స్కోర్ ది. సో ఆల్ ఆఫ్ యూ వన్స్ ట్రై దట్. సో అందరూ ఒకసారి ట్రై చేయండి హ్యాకర్ ర్యాంక్ ప్రోగ్రామ్స్. దిస్ ఇస్ ఎస్పెషల్లీ ఫర్ టు ఇంప్రూవ్ ద యువర్ కోడింగ్ స్కిల్స్. సో మీకు ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో అక్కడ క్వశ్చన్ ఉంటుంది. సో ఆ క్వశ్చన్ని బేస్ చేసుకొని మీరు పక్కన గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు, ఎలాగైనా ట్రై చేయొచ్చు. బట్ యూ నీడ్ టు కంప్లీట్ దట్. ఓకే, సో దట్ యూ విల్ బి ఇంప్రూవ్ ద యువర్ కోడింగ్ స్కిల్స్. సో అలాంటి క్వశ్చన్స్ ఇస్తే మనం ఎలా చేయగలము అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, okay, shall we stop the class? Yes, ma'am. Yes, Okay. ma'am.